ఎందుకు ఈ చరిత్రను మీకు గుర్తు చేస్తున్నా అంటే భవిష్యత్తులో భూ యజమానుల యొక్క హక్కులను, భూ యజమానుల యొక్క భూమి సరిహద్దులను నిర్ణయించే అధికారం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టబోతుంది. ఒకవేళ ఇందులో తప్పులకు తావిస్తే ప్రజలు మీ మీదనే కాదు ఈ ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉన్నది. కన్న తల్లి మీద ఆధిపత్యం చెయ్యాలని ఎవరైనా అనుకుంటే అతి సామాన్యుడు కూడా తిరగబడిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉంది. అందుకే మిత్రులారా, ఈనాడు మీరందరూ ఆలోచన చేసి ఆనాటి చట్టం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది. ఈ ధరణి దరిద్రం ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. ఈ ధరణి దరిద్రం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది. ఈ రకంగా ధరణి దోపిడీ గురించి, ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోచుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసిండ్రు. ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు, కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించాలని ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ అనుకోవడంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలి, ఈ భూమికి విముక్తి కలిగించాలి అనే 4 కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజా పాలనను అధికారంలోకి తీసుకొచ్చింది. అందుకే ఆనాడు ఎన్నికల సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో, సోదరిమణి సీతక్క అండతో నేను పాదయాత్ర మొదలుపెట్టిన ములుగు సమ్మక్క సారలమ్మ జాతర రోజు చెప్పా, అక్కడ మొక్కి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఈ ధరణి నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పినాం. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పి ఈ ధరణి భూతాన్ని వదిలించడమే కాదు, పేద ప్రజలకు చుట్టంగా మారాల్సిన చట్టాన్ని భూభారతిని తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినాం. ఈనాడు భూభారతి ద్వారా లక్షలాది సమస్యలను సృష్టించి ఆ సమస్యలు పరిష్కారం కాక అధికారుల చుట్టూ తిరిగి అధికారులు కలవక కోర్టుల దగ్గర ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ పేద రైతాంగానికి వచ్చింది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భూమి గురించి చెప్పాలి అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ద్వారా లక్షలాది ఎకరాల భూములు జాగీర్దారుల ద్వారా జమీందారుల దగ్గర ఉన్న భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించి దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను దళితులకు, గిరిజనులకు, పేదవాళ్లకు పంచిపెట్టిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇదే కాదు, గిరిజనులు, ఆదివాసీలు అటవీ ప్రాంతంలో భూమి హక్కులు లేకుండా భూమిలో వ్యవసాయం చేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెడుతున్నప్పుడు 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూముల పట్టాలు 10 లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఇదే కాదు, ఈరోజు తెలంగాణలో పట్టా భూములు కావచ్చు, పోడు భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, వ్యవసాయ యోగ్యమైన భూములు 1,60,00,000 ఎకరాల భూములు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల దగ్గర ఉన్నాయి. ఇంతకుముందు అధికారులు చెప్పిండ్రు, భూ యజమానులు సర్వేల విధానం 1873లో తీసుకొచ్చిన చట్టం. అంటే దాదాపుగా 140 సంవత్సరాల పైగా ఈ చట్టం అమల్లో ఉంది. అయినా ఈ భూముల యొక్క సమస్యల పరిష్కారం కాలే, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఏ రైతులు కూడా తన భూమి యొక్క సరిహద్దులు తెలవకుండా తన భూమి పరాయి ఆధీనంలో ఉండడాన్ని సహించలేని వాళ్ళకు సహాయంగా ఉండడానికే ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను ఈనాడు మనం తీసుకురావడం జరిగింది.
మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నీళ్లు నిధులు నియామకాలని చెప్పి 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈనాడు సమస్యలను పరిష్కరించకపోవడం ఇంకా చిక్కుముళ్లుగా తయారని, నియామకాలు జరగలేదు. వాళ్ళ కుటుంబంలో జరిగిన నియామకాల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. చైతన్యవంతమైన మీకు ప్రతి విషయము తెలుసు. కరీంనగర్ నిజామాబాద్లో ఓడిపోతే తక్షణమే కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందించారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలే. పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు, నిరుపేదలకు సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అశోక్ నగర్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలను, అమీర్పేట్ చౌరస్తాలను 10-12 సంవత్సరాలు నిరుద్యోగ యువకులుగా తిరుగుతూనే ఉన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వరు. ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టరు. ఒకవేళ పరీక్షలు పెడితే ఆ పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలుగా అమ్మే పరిస్థితి. ఒక మంచి పరిపాలనకు ప్రభుత్వ